తమ్ముళ్ళు చెల్లెళ్ళు సేవలో పాల్పంచుకుంటున్న వాళ్ళు దయచేసి వినండి. మీరు సేవ చేయడం సైతానికి ఇష్టం లేదు. నువ్వు దేవుని సేవలో నమ్మకంగా ఉండడం సైతానికి ఇష్టం లేదు. నువ్వు దేవుని సేవలో ప్రయాసపడి ముందుకు సాగడం సైతానికి ఇష్టం లేదు. కాబట్టి ఎన్నో ఆటంకాలు తీసుకొస్తాడు. ఏదో విధంగా నిన్ను పని చేయకుండా, దేవుని పని చేయకుండా ఆపే పని చేస్తాడు. నువ్వు చేయాల్సింది ఏమిటి? పని ఇచ్చినవాడు దేవుడు కనుక దేవుని పని, దేవుని చిత్త ప్రకారం నేను చేసుకుంటూ ముందుకు సాగాల్సిందే. ఆగిపోవడానికి వీల్లేదు. మధ్యలో ఫుల్ స్టాప్ పెట్టడానికి వీల్లేదు, కామా పెట్టడానికి వీల్లేదు. ఖచ్చితంగా నువ్వు తీర్మానం తీసుకోవాలి. బైబిల్ సెలవిస్తుంది, మన విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించి కడముట్టించువాడు ఎవరో చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. అనగా ఆయన విశ్వాసాన్ని మనలో విత్తనం విత్తాడు, దానికి నీరు పోసాడు. ఆ విత్తనం కాస్త మొక్క అయింది, ఇప్పుడు ఫలిస్తుంది. అది దేవుడు చూడాలని ఆశపడుతున్నాడు. నీ విశ్వాస యాత్ర సగంలో ఆగిపోవడానికి వీల్లేదు, చివరి వరకు కొనసాగాలి.